మాధవ గోవింద చూడండి, ఇది ఒక్కటి అర్థమైతే ఈవేళ ఎన్ని కాపురాలైనా హాయిగా ఉంటాయి, ఎలా ఉన్నా హాయిగా ఉంటాయి. మాధవక మాయాక ధవహ, లక్ష్మీదేవి భర్త. గోవింద గాం విందయతీతి గోవింద, గోవుల్ని ఆనందింపజేసేవాడు, గోవుల్ని కాసుకునేవాడు. అంటే మన ఉద్యోగాల కారణంగా, మన ఆధునిక జీవితాల కారణంగా మనం లక్ష్మీపతుల్లా ఉన్నా, లేదు గోవుల్నే కాసుకోవలసి వచ్చినా అన్నీ భగవత్ ప్రసాదంగా భావించాలి, తేడాలు రాకూడదు. వాళ్ళు ప్రధానమైన తేడాలన్నీ ప్యాకేజీ దగ్గరే వస్తున్నాయి. అసలు పెళ్లి దగ్గరే ముందు ఎంత ప్యాకేజీ, అందులో ఎంత లీకేజీ. ప్యాకేజీ ముందు అడుగుతున్నాం మనం. ఎక్కడ ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, విదేశాలు పంపిస్తారా, విదేశాలు పెడితే ఇక్కడ సంసారం ఏమైపోతుందనే ఆలోచన ఒక్కళ్ళకి లేదు. అసలు పంపేయి, వారు అక్కడుంటారు, వీరు ఇక్కడుంటారు, అంతే. చుక్కల్లో చందమామ, ఎవరికి ఎవరు కనపడరు. వారం వారం ఫోను మాట్లాడుకుంటారు, స్మరవారం వారం వరణంద కుమారం అని. ఎందుకంటే ఓ చోట కూర్చొని చారు కాచుకుని మధ్య కోసుకుని తిని కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటే మంచిది కదమ్మా. దేనికి ఉద్యోగాలు పని లేక వారు అమెరికాలోనూ, వీరేమో ఉగాండాలోనూ. ఇక్కడ ఇద్దరు సంపాదిస్తూ ఉంటారు, ఇద్దరు కార్లు కొనుక్కుంటారు. ఏం ఉపయోగం లేదు దీనివల్ల. ఇద్దరికి మధ్యలో మనస్తత్వాలు అయితే సరిగ్గా లేవు, అనుబంధం అయితే లేదు. అవి ఉండేదేదో అమెరికాలోనే ఉండండి, ఆస్ట్రేలియాలో ఉండండి, అంబాజీపేటలో ఉండండి, ఓ చోట ఉండండి. అప్పుడు బాగుంటాయి కదా సంసారాలు. ఓ చోటే ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? డబ్బు ప్రధానంగా భావించకూడదు. నువ్వు జీవితంలో మాధవుడు అయినా సరే, గోవిందుడు అయినా సరే, రెండూ భగవత్ స్వరూపాలే. మాధవుడైన వాడే గోవిందుడిగా పుట్టాడా లేదా? విష్ణుమూర్తే కదండి కృష్ణుడిగా పుట్టింది, అనుమానం ఏం లేదుగా. మరి కృష్ణావతారంలో కృష్ణుడు గోవులను కాశాడు కదా అని లక్ష్మీదేవి విడాకులు ఇచ్చిందా? నేనైతే ఎక్కడా చదవాల. నువ్వు గోవులను కాస్తే ఎలా ఒప్పుకుంటావు? మై హస్బెండ్ షుడ్ నాట్ డూ దిస్ అని ఆవిడ చెప్పలేదు ఎక్కడ. ఆవిడెంత అమాయకురాలంటే, ఈయన పెద్ద సింహం జంతువులో ఉన్నా సరే వచ్చి ఇక్కడ కూర్చుంది ఆవిడ. నారసింహ వపు శ్రీమాన్, విష్ణు సహస్రంలో చాలా ముఖ్యమైన నామాలి. నారసింహ వపు శ్రీమాన్, ఆయన నరసింహ రూపాన్ని ధరిస్తే వచ్చి ఇక్కడ కూర్చుంది ఆవిడ. నాకు ఇష్టమేనయ్యా, నువ్వు ఏ రూపంలో ఉంటే మాత్రం నేను వదులుతాను ఆవిడ. ఎందుకని అమ్మవారికి పేరేమిటి? నిత్యానపాయిని, ఎప్పుడూ విడిచిపెట్టదు. భార్య అంటే అలాగే ఉండాలి, భర్త అంటే అలాగే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీకు డబ్బు ఉండని లేకపోని, ఉద్యోగం ఉండని లేకపోని, అందంగా ఉండని లేకపోని, నేను నిన్ను విడిచిపెట్టాను అనేటువంటి నమ్మకం భార్యకి భర్తకి భార్య కలిగించాలంటే మాధవత్వానికి, గోవిందత్వానికి సిద్ధంగా ఉండాలి మనం. మా ఆయన మాధవుడైనా మంచిదే, గోవిందుడైనా మంచిదే. చిన్న ఉద్యోగం చేసుకోవాల్సి వస్తే గోవిందుడు అనుకుంటాను, ఏదో డబ్బు బాగా ఉంటే మాధవుడు అనుకుంటాను. రెండు విష్ణువే, గొడవ లేదు.